ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా జగద్రక్షకుడు, సర్వేశ్వరుడు, సర్వ సృష్టికి మూలమైన వాడు, మానవ నిర్మాణకుడు, మానవ రక్షణార్థమై మానవ పాప విమోచకుడుగా ఈ లోకములోకి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట చేరువచ్చిన ప్రియులందరికీ కూడా వందనములు. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ప్రియులారా, ఎప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తారు? లేఖనముల్లో మనం చూస్తున్నట్లయితే 5వ వచనములో చెప్పాడు, మొదటిది నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకోకూడదు. రెండవది యెహోవా యందు నమ్మిక ఉంచాలి. మూడవది ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నాలుగవది నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనకూడదు. ఈ 4 పనులు నువ్వు చేయగలిగితే నీ త్రోవలు సరళమవుతాయి. ఈ రోజున అనేక మంది తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు, దేవుణ్ణి నమ్మరు, వారి ప్రవర్తన పైన దేవుని అధికారానికి ఒప్పుకోరు. నేను జ్ఞానిని కదా అని అనుకుంటారు. చివరికి వారి జీవితాల్లో నష్టాన్ని, కష్టాన్ని, ఆపదను ఎన్నడూ విడిచిపోయినటువంటి శిక్షకు వారు గురైపోతారు. చరిత్రలో ఒక పెద్ద వ్యక్తి ఉండేవారు. ఆయన స్టడీ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టినటువంటి ఆయన పేరు స్టీఫెన్ హాకిన్స్. ఆయన పరలోకం అనేది ఒక కట్టు కథ అన్నారు, నరకము అనేది కూడా ఒక కట్టు కథ అన్నారు. అలాగున దేవుణ్ణి నమ్మల, తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. తన ప్రవర్తన పైన దేవుని అధికారాన్ని ఒప్పుకోలేదు. నేను జ్ఞానిని కదా అని అనుకున్నాడు. ఇలాగున తలంచిన వ్యక్తి తన జ్ఞానాన్ని, తన తెలివితేటలను, తన విజ్ఞానాన్ని నమ్ముకొని క్రీస్తు ప్రభువుని త్రోసివేశారు. క్రీస్తు ఇచ్చే గొప్ప రక్షణ, పాప క్షమాపణ, ఆత్మరక్షణ, నిత్యజీవం అనే వరాన్ని ఆయన త్రోసివేశారు. ఇటీవల కాలంలో 2 ఏండ్ల క్రితం ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టారు. మరి ఆయన జీవితంలో ఎక్కడికి వెళ్ళాడనేది మనం చెప్పలేం. ఈ లోకంలో మనం గొప్పవారం కావచ్చు. ఆయన విదేశాల్లో ఒక పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు. అలాంటి వ్యక్తి దేవుణ్ణి నమ్మల, దేవుని అధికారానికి ఒప్పుకోల, తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. అంతేకాదు, నేను జ్ఞానిని కదా, నేను ప్రపంచంలో స్టడీ ఆఫ్ స్టేట్స్ అనే థియరీని కనిపెట్టాను, బిగ్ బ్యాంగ్ థియరీని కనిపెట్టాను అనుకున్నాడు. అసలు దేవుని సృష్టి లేకపోతే అతను ఎలా కనిపెట్టగలడు? దైవ నిర్మాణమే లేకపోతే ఎలా కనిపెట్టగలడు? అది ఆయన గ్రహించలేకపోయాడు. అందువల్లే చివరికి దేవుడు లేని మరణాన్ని, దేవుని సన్నిధికి చేరలేని జీవితాన్ని తాను కలిగి ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియులారా, మీ జీవితాల్లో మీ త్రోవలు సరళం అవ్వాలంటే ఎప్పుడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు, నిన్ను నువ్వు నమ్ముకోకు,
నేను జ్ఞానిని కదా అనుకోకు, దేవుని అధికారానికి ఒప్పుకో, దేవుని యందు పరిపూర్ణమైన నమ్మిక ఉంచు. తద్వారా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మా త్రోవలు సరళము కావాలి అంటే మేము పరిపూర్ణముగా నిన్ను నమ్ముకొని నీ అధికారానికి ఒప్పుకొని మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మేం జ్ఞానులు అనుకొనక నీకు అప్పగించుకున్నట్టు సహాయం చేయి. వాక్యం వినే వారందరికీ నీ సత్యము గ్రహింపులోకి తీసుకురండి. నీ మేలుతో వారిని నింపండి. నీ వాక్యమునకు ఫలితాలు దయచేయండి. వినేవారందరూ ఆశీర్వదించుకున్నట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజులాడండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.